అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలకు భారీగా వలసలు వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుండి 17 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో 17 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో భారీగా వలసలు వచ్చి చేరుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ వైపు కూడా భారీగా వలసలు వచ్చి చేరుతున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వలసలకు శ్రీకారం చుట్టారు వివిధ పార్టీలు. అదే కోణంలో కూడా మరికొన్ని రోజుల్లో పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరికొంతమంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అదేవిధంగా చూడొచ్చు, నిజామాబాద్ అర్బన్ ప్రాంతానికి చెంది చూస్తే నిజామాబాద్ నగర కార్పొరేషన్కి సంబంధించి చూస్తే ఇటీవల కాలంలో 2 కార్పొరేటర్లతో పాటు 3 మాజీ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదే కోణంలో కూడా మరికొంతమంది మేయర్ భర్త కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో భారీగా వరుసలకు తెరలేపాయి వివిధ పార్టీలు. అదే కోణంలో చూసుకుంటే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో చూసుకుంటే భారీగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో పాటు సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. బోధన్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అదేవిధంగా బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో చూసుకుంటే ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 17 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదే కోణంలో కూడా చూసుకుంటే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చూసుకుంటే ఇటీవల కాలంలో చాలామంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ వైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న ఎన్నికల వేళ అధికారంలో ఉన్న పార్టీ వైపు ప్రధానంగా కార్యకర్తలు అదేవిధంగా నేతలందరూ కూడా అటువైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న ప్రధాన పార్టీలు ప్రధానంగా ఆపరేషన్ ఆకర్షవాదిగా గర్వాపసి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి ప్రధాన పార్టీలు. అదే కోణంలో కూడా బీజేపీకి సంబంధించిన నేతలు కూడా మాజీ గతంలో బీజేపీ పార్టీ ఉన్న నేతలందరినీ కూడా గర్వాపసి కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని బీజేపీ పార్టీ వైపు కూడా మళ్లించేందుకు సిద్ధమయ్యారు. అదే నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఖచ్చితంగా ఎవరికి వారే రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా ఎవరికి వారే తాము గెలుపు ఖచ్చితంగా మాదే గెలుపు అనే కోణంలో కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగానే ముందుగా కార్యకర్తలను తమ వైపు తిప్పుకొని తర్వాత ఓటర్ల వైపు మళ్ళీ ఓటర్లు తమ వైపు తిప్పుకునే విధంగా ప్రధాన పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ఈ పార్టీల వైఖరికి చూసుకుంటే ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ వైపు నేతలు మొగ్గు చూపుతున్నట్లు తెలుసు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం 6 గ్యారంటీల పథకాల వైపు ప్రజలు ఆకర్షితులు అవ్వడం దానిలో భాగంగా పూర్తి స్థాయిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపితే రానున్న రోజుల్లో 5 ఏళ్ల పాటు మాకు ఎలాంటి డోకా లేదా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలు అటువైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు దేశంలో బీజేపీ పార్టీ ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితి ఏంటి అనే కోణంలో కూడా ఆలోచన చేస్తున్నారు తెలిసింది. మరోవైపు 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే బీజేపీ వైపు భారీగా వలసలు వచ్చే అవకాశం ఉన్నారు తెలిసింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.